నీటి పోరాటం ముగియక ముందే E20 మంటలు రాచేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యవహారంపై ఇక భారీ ఉద్యమం తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు రాహుల్ గాంధీ. నీట్ పేపర్ లీక్ విద్యార్థులపై లాఠీ చార్జిపై ఇప్పటికే పార్లమెంట్ ను వేడెక్కిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు E20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతోంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ E20 పెట్రోల్ వ్యవహారం మొత్తం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. E20 పెట్రోల్ తో వాహనాల మైలేజ్ తగ్గుతోందని, పాత వాహనాల ఇంజన్లకు నష్టం జరుగుతోందని, వినియోగదారులకు ధరల ప్రయోజనము అందడం లేదని ఆరోపించారు. This issue we're going to take it up in a massive way, because this destroying people's cars, destroying people's scooters, destroying people's lives, and literally is stealing directly from them. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా తప్పుపట్టిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయంలో పారదర్శకత లేదని, ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా అమలు చేశారని ఆరోపించారు. ये E20 का जो मामला है ये बहुत बड़ा इशू है. नॉर्मली हम कहते हैं कि दाल में कुछ काला है, मगर ये दाल ही काली है. కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 ఇంధనం ద్వారా ముడి చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, రైతులకు ఇథనాల్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని చెప్తోంది. కాంగ్రెస్ మాత్రం E20 వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతోంది.